అందరికీ నమస్కారం. ఇది సిరిత నవ్వులవాడు సిన్నెక్క నొటేషన్. మన ఆహిర్ రాగం కురింజి రాగం కలిపి రెండు రాగాలు కలిపి అలా ఇచ్చాను నొటేషన్, అలా రాశాను. అయితే హనుమతోడి చాలా బాగుంది అనిపించింది అనమాట. ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకి సేమ్ ట్యూన్లో వస్తుంది. 5 శృతికి రాశాను, వీణ 5 శృతి అంటే జీ. చాలా బాగుంది, చాలా ఎగ్జాక్ట్గా అన్నమాట, అలాగే వచ్చింది. ఇక్కడ హనుమతోడిలో సరస్థానంలో షడ్జమం, శుద్ధరిషమం, సాధారణ గాంధార, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైసి నిషాదం, తరస్సు. ఇవే సరస్థానంలో అవరోహణలో డిసనిమానంలో వస్తాయి. అయితే ఇక్కడ ఈ రచనలోని సాహిత్యాన్ని బట్టి వాయించగలిగితే ససరి అని ససరి గామమ అని వాయిస్తే బాగుంటుంది. లేకపోయినా కూడా సరి గమ గరి స సిరిత నవ్వుల వాడు సిన్నెక్క వీడు సాని. ఇక్కడ కూడా అంతే, ఇవన్నీ వేయగలిగినా లేకపోతే అంటే డైరెక్ట్గా సరిగా మగరి స వేర పెరుగడు చూడవే సిన్నెక్క, ఆ ప్లేస్లో సరిగా మగరి స వేయగలిగితే ఇలా వాయిస్తే బాగుంటుంది. సరిగా గ మగ సరిగా గ మగరి స ఇలా వేసినా కూడా బాగుంటుంది. వాయించగలిగితే ఇలా వాయించవచ్చు, లేదంటే అలా వాయించినా కూడా చాలా బాగుంటుంది. ఈ రకంగా పల్లవి వస్తుంది. సిరిత నవ్వుల వాడు సిన్నెక్క వీడు, సిన్నెక్క వీడు రెండోసారి సద సిన్నెక్క, ఆ మూడోసా ప్లేస్లో సదా వస్తుంది. వీడు వెర పెరుగడు చూడవే సిన్నెక్క, ఇది పల్లవి. ఇది స్పీడ్గా వస్తుంది మొత్తం అంతా కూడా, స్లోగా రాదు, అర్థం ఉంటుంది. కొలను మేని వాడు బోరవేపు వాడు, ఇక్కడ కూడా అంతే. పాప పాప పద ప వేయగలిగితే అలా వేయచ్చు, లేదంటే పాప పద పద ని సనిద పద ప మగ మ ప సలసు మోరవాడు సిన్నెక్క. ఇక్కడ సలసు అన్నప్పుడు పపద ప మగ మ ప అలాగ వేయగలిగితే వేయచ్చు, లేదంటే పద ప మగ మ ప కొలసుల వంకల దమదని సస కోరలతో భూమి సరి గరి సస నిస నీద పమగ వెలసినాడు చూడవే సిన్నెక్క సరిగమ అరక్లస్. మళ్ళీ ఒకసారి సాగుతుంది. కొలసు మేని వాడు బోరవీపు వాడు సలసు మోరవాడు సిన్నెక్క, కొలసుల వంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క, సిరిత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెర పెరుగడు చూడవే సిన్నెక్క, సిరిత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెర పెరుగడు చూడవే సిన్నెక్క. కొలుసు మేని వాడు బోరవీపు వాడు సలసు మోరవాడు సిన్నెక్క, కొలసుల వంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క, సిరిత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెర పెరుగడు చూడవే సిన్నెక్క, సిరిత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెర పెరుగడు చూడవే సిన్నెక్క. ఈ రకంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రతి చోట కూడా చాలా ఈజీగా, ఇవైతే ఈజీగా ప్లే చేయొచ్చు. దీర్ఘాలు పెడితే 4 స్వరాల ప్లేస్లోని 2 దీర్ఘ స్వరాలు పెట్టుకుంటే ఈజీగా చాలా బాగుంటుంది. అలా పెట్టినప్పుడు చాలా ఈజీగా ప్లే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.